ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి అవి చేయాలంటే కొంచెం ఎక్కడో ఆగుతారు, స్ట్రక్ అయిపోతారు. సో అలాంటి మళ్ళీ యూట్యూబ్లో కానీ లేదంటే వెబ్ సిరీస్లు కానీ వస్తే అటు సైడ్ వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? మంచి స్టోరీ కానీ వస్తే? నేను వెళ్ళకూడదు, వెళ్ళాలి అనేది ఏమి ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎండ్ ఆఫ్ ద డే మూవీస్ అనేదే గోల్ కదా. సో మోస్ట్లీ నా ప్రయత్నాలు సినిమా కోసమే ఉంటాయి. సో ఇప్పుడు దాకా గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు సార్ మీరు, సిద్ధు గారు. గెస్ట్ రోల్లో కొన్ని రవితేజ గారితో కానీ కొన్ని గెస్ట్ అపీరియన్స్ చేశారు. సో మల్టీ టాలెంటెడ్ మూవీ ఏమన్నా వస్తే ఏ హీరోతో చేయాలని ఉంది? ఎలా ఉండబోతుంది? మల్టీ స్టారర్. అలా ఏం అనుకోలేదండి. అది ఏంటంటే కంప్లీట్లీ ఎప్పుడైనా మనకి ఎలాంటి సినిమా మనం చేయాలన్నా ఏమన్నా కూడా నాకు తెలిసి నాకు ఇలాంటి సినిమా చేయాలి, అలాంటి సినిమా చేయాలి అనే ఐడియా ఏం లేదండి నాకు. నేను ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయినా చేయడానికి ఇష్టపడతాను. అది హారర్ కూడా అయి ఉండొచ్చు, అది సైఫై అయి ఉండొచ్చు, సినిమా ఏ జానర్ అయినా కూడా నేను చేయడానికి ఇష్టపడతాను. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మల్టీ స్టారర్ అంటే అదొక మనం ఒక కొంచెం నాన్న సైలెంట్గా ఉండాలి, నాన్న మాట్లాడేస్తున్నారు బాయ్స్ ప్లీజ్, థ్యాంక్ యూ. మల్టీ స్టారర్ ఏదైనా చేయాలంటే ఎవరైనా వచ్చి మనకు ఒక కథ చెప్పినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది మనకి. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ఉంది, అది విన్న వెంటనే దాంట్లో ఉన్న మహేష్ గారికి కానీ వెంకటేష్ గారికి కానీ ఒక ఎక్సైట్మెంట్ వచ్చి ఉంటుంది ఇలాంటి సినిమా చేయాలి అని. ఆర్ఆర్ఆర్ విన్నప్పుడు తారకన్నకి చరణ్కి ఒక ఎక్సైట్మెంట్ వచ్చి ఉంటుంది ఇది చెయ్యాలి అని చెప్పి. సో అలాంటి ఒక కథ విన్నప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా మనకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో అది విన్న రోజు డెఫినెట్లీ హూ ఎవర్ ఇస్ రైట్ ఫర్ దట్ ఫిల్మ్ విల్ డూ ఇట్ విత్ దెమ్. టిల్లు క్యూబ్ ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత చేస్తానండి. అది దాని స్టోరీ లాక్ అయిపోయింది. ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత చేస్తాను. ఇప్పుడు మ్యాడ్ని టిల్లుని కలపడం అనేది అది మా వంశాన్న పంచాయతీ. అది మీరు ఆయన అడగాలి, అది ఏంటో నాకు తెలియదు. నేను విన్నప్పుడు అవునా అలా చేస్తున్నావు అనుకున్నాను. బట్ డెఫినెట్లీ ఒక పెద్ద ఫ్రాంచైజ్లు 2 ఉన్నప్పుడు, ఇప్పుడు టిల్లు ఇస్ అ గుడ్ ఫ్రాంచైజ్. మ్యాడ్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తోటి మా కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో అది కూడా ఒక మంచి ఫ్రాంచైజ్ ఇప్పుడు. సో ఇట్స్ గ్రేట్. ఒక అలాంటి 2 ఫ్రాంచైజ్లు మిక్స్ చేయగలిగితే, ఇప్పుడు టైగర్ అండ్ పఠాన్ మిక్స్ చేసినట్టు అది మిక్స్ చేయగలిగితే ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో వై నాట్, డెఫినెట్లీ అదేనండి. అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కదండి, కథ దొరికితే డెఫినెట్లీ చేస్తాను. జాక్ మూవీలో ఒక డైలాగ్ మా అందరి కోసం. చూసినాయి ట్రైలర్, నచ్చినాయి అందరికీ బాగా బాగుంది చాలా. అది ఒక మంచి డైలాగ్ చెప్పండి. లాస్ట్ డైలాగేనండి బాగా వర్కౌట్ అయిన డైలాగ్. లాస్ట్ డే కదా, అందరికీ చాలా నచ్చింది ఆ డైలాగ్. అఫ్షాన్ బేగం, అరే కొంచెం రండి, మాకు కూడా ఆషికీలో రాయించాలి. ఆటోమీటర్ డౌన్ ఉంది మేడం, మధ్యలో వదిలేసిపోతే ఎట్లాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. పాన్ ఇండియా మూవీ తీయబోతున్నారు. కోహినూర్ అప్డేట్ ఏంటి? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? అండ్ తెలుసు కదా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? కోహినూర్ గురించి మళ్ళీ మాట్లాడతానండి, నాకు ఎక్కువ తెలియదు. ఇప్పుడు అది కథ రెడీగా ఉంది, దాన్ని కొంచెం 2-3 స్పీడ్ బ్రేకర్లు ఇవ్వబడ్డాయి దానికి, అందుకే ప్రస్తుతం దాన్ని అలా ఆపాను ఆ కథని. బ్యాడ్ యాస్ అని ఇంకో దాని ప్లేస్లో అదే డైరెక్టర్ తోటి, రవికాంత్ తోటి బ్యాడ్ యాస్ అని ఒక ఫిల్మ్ చేస్తాను. దాని తర్వాత క్వశ్చన్ ఏంటండి? తెలుసు కదా, వస్తుందండి, అది చెప్తాను. రిలీజ్ డేట్ లాక్ అయిపోయింది అంతా. అది ఐ విల్ టెల్ యూ వన్స్ దిస్ ఫస్ట్. ఇప్పుడంతా జాక్ మూడ్లో ఉన్నాను, అదంతా అయిన తర్వాత ఏం లేదండి. ఐ హోప్ మీకు మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూశారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. యూట్యూబ్ ట్రెండింగ్ వన్లోకి పంపించేశారు దాన్ని. సో డెఫినెట్గా అందరికీ మేము చూపించిన కంటెంట్ అండ్ ట్రైలర్ కానీ డైలాగ్స్ కానీ ఉన్న కథలో ఉన్న స్కేల్ కానీ అవన్నీ కానీ చాలా నచ్చాయని అనిపిస్తుంది నాకు, మీరు అందరూ మొన్న ఇచ్చిన రెస్పాన్స్కి. డెఫినెట్లీ ఎస్విసిసి ఈజ్ అ వెరీ వెరీ బిగ్ అండ్ అన్ ఓల్డ్ బ్యానర్. సో వాళ్ళ దగ్గర నుంచి ఆల్వేస్ మీరు ప్రసాద్ గారు అన్నట్టు ఆల్మోస్ట్ అందరు హీరోలతోటి, అందరు పెద్ద హీరోలతోటి, అందరు పెద్ద డైరెక్టర్లతోటి ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ డెలివర్ చేసిన బ్యానర్. సో ఈసారి కూడా బ్యానర్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, భాస్కర్ గారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. డెఫినెట్గా మీకు జాక్ అనే సినిమా 200% నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏడిపిస్తున్నా నిన్ను సినిమాలోనే. నీ వల్లే కదా, ఇప్పుడు నువ్వు చేస్తేనే కదా ఇంటర్వెల్ అలాగే అయింది. చాలా బాగుంది. నేనే నిజం ఇంట్లో ఉన్నాయండి. నేను
చెప్పేసే రకం నేను ఇంటర్ లేదు చెప్తున్నాను, డెఫినెట్లీ ఆ ఇంటర్వెల్లో అంత గోల్ జరగడానికి ఆ అమ్మాయి కారణం అండి. మీరు సినిమా చూసిన రోజు అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ సిద్ధు గారు అండ్ థ్యాంక్ యూ వైష్ణవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విజయవాడ, Thank you so much. థ్యాంక్ యూ విజయవాడ ప్రెస్, థ్యాంక్ యూ విజయవాడ మీడియా. చాలా వేడిగా ఫీల్ అవుతున్నానండి విజయవాడకి వచ్చినందుకు. బయట థ్యాంక్ యూ. లేదు, చాలా ఇంటరాక్షన్ చాలా నచ్చింది నాకు మీ అందరితో కూర్చొని మాట్లాడడం. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు Q&A ఎప్పుడు చేయలేదు, విజయవాడకి రాజమండ్రికి ఇటు సైడ్ వచ్చినప్పుడు Q&A చేయం, ఫస్ట్ టైం Q&A చేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ద టైమ్ అవుట్ అండ్ కమింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.